ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ స్వీట్ వార్నింగ్. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే తాటి తీస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు వారి తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తే జీతంలో 10 నుంచి 15% కోత విధిస్తామని బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లు తీసుకొస్తామని తెలిపారు. తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసే వారికి సమాజం పట్ల కూడా బాధ్యత ఉండదన్నారు. నిర్లక్ష్యానికి గురవుతున్న పేరెంట్స్ ని ఆదుకునేందుకే ప్రణమ్ డే కేర్ సెంటర్లు ప్రారంభిస్తామన్నారు. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన మేడారం మహాజాతర బ్రోచర్ పోస్టర్ను సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, కొండ సురేఖ, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. సీఎం ఆదేశాలతో మేడారం జాతర అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నిర్వాహకం వల్ల మహబూబ్ నగర్ జిల్లా నుంచి పరిశ్రమలు పారిపోయాయని కేటీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ఆయన నూతనంగా ఎన్నికైన సర్పంచుల్ని సన్మానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచిన రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగలేదన్నారు. ఢిల్లీకి ముడుపులు పంపిస్తూ అభివృద్ధికి నిధులు లేవని చెబుతున్నారంటూ మండిపడ్డారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించేందుకు ఈ నెల 25 నుంచి 28 వరకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14వ జాతీయ మహాసభల్ని నగరంలో నిర్వహిస్తున్నట్లు 5వ రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ్ జ్యోతి తెలిపారు. చిక్కడపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరగనున్న మహాసభల పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. సోషల్ మీడియా పోస్టులు, కథనాలపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా మంథనిలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ అధికారులపై కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని అది కరెక్ట్ కాదన్నారు. కరీంనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కూడా చైర్మన్ నరేందర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రాజశేఖర్, ఆలయ ఈవో పాల్గొన్నారు. మేడ్చల్లో తాగునీటి ఎద్దడిపై మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ అయ్యారు. వారం రోజుల్లో నీటి సమస్య పరిష్కరించకపోతే ధర్నా చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజాపాలన పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. ప్రజల మౌలిక సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. మేడ్చల్లో నెలకొన్న తాగునీటి సమస్యపై జలమండలి అధికారులకు వినతి పత్రం అందజేశారు మల్లారెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులకు జరిగిన రూపకల్పనలో ఇరిగేషన్ మంత్రిగా ఉండటం తన అదృష్టమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రేవంత్ ప్రభుత్వంలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ఖమ్మం పక్కనే ఉన్న రఘునాథపాలెం మండలం దశాబ్దాల సాగునీటి కల సాకారం చేస్తూ మంచుకొండ ఎత్తిపోతల పథకం ప్రారంభమవుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. జిల్లాల పునర్విభజనపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాను అన్యాయంగా విడదీశారని ఆరోపించారు. 6 జిల్లాలుగా వరంగల్ ను విభజించి సర్వనాశనం చేసి చరిత్ర లేకుండా చేశారని మండిపడ్డారు. వరంగల్ ను విడగొట్టాలని ఒక వ్యూహం ప్రకారమే జరిగినట్టుగా అనుమానాలు కలుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.